దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి ఉదయకాల వాక్యాన్ని మనం చదువుకుందాం. దావీదు రచించినటువంటి 54వ కీర్తన మొదటి చరణం. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక శక్తివంతమైనటువంటి ప్రార్థనను పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన. జిఫీయులు దావీదును ఎంతో కోపం చేత, రౌద్రం చేత, అసూయ ద్వేషముల చేత నింపబడినటువంటి సౌలుకు అప్పచెప్పాలని ఈ యొక్క దావీదుకు సంబంధించినటువంటి వివరాలను సౌలుకు తెలియపరిచేటువంటి సందర్భంలో ఆ అపాయకరమైన, బాధకరమైన, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో సౌలు నుంచి దావీదు పారిపోతూ దావీదు రచించినటువంటి ఈ కీర్తన అండి. ఇది ఎంతో దుఃఖముతో, ఎంతో భయముతో, ఎంతో భారముతో, నిస్సహాయ స్థితిలో దావీదు ఈ కీర్తనను రచించాడు. ఈ కీర్తనలో మనం గమనించినట్టే, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము అంటున్నాడు. నీ నామమును బట్టి. నీ నామము అంటే పేరు మాత్రమే కాదండి. ఇది దావీదుకు దేవుని పట్ల ఉన్న నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని, దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క ఘనతను, ఆయన బలాన్ని, ఆయన కృపను, ఆయన దయను, ఆయన కనికరాన్ని తెలియపరిచేదే నామము అంటే. మనం పేరు అని అనుకుంటూ ఉంటాం. చాలామంది మంచి మంచి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆ పేరుకు తగినటువంటి స్వభావము వ్యక్తులలో కనపడదండి. అయితే దావీదు నమ్మిన దేవుడు ఆయన సద్గుణశీలుడు, సర్వశక్తివంతుడు, ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన సహాయం చేసేవాడు, ఆయన ఆదుకునేవాడు. అనేక పర్యాయ నామములు దేవునికి కలవండి. దావీదు నేను మంచి భక్తుడిని, నేను మంచి ఆరాధికుణ్ణి, నేను ఎవరికి కీడు చేసేవాడిని కాదు అని తనను తాను నీతిమంతునిగా ఎంచుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయట్లేదండి. నేను చేసిన పుణ్యదానాల వల్ల, నేను చేసిన సహాయాల వల్ల బట్టి నన్ను కాపాడని దేవుని దగ్గర ప్రార్థన చేయడం లేదు. దేవుని యొక్క నామములో ఉన్నటువంటి, ఆయన ఉన్నటువంటి ప్రత్యేకత స్వభావాలను బట్టి వాటి యందు విశ్వసించి దావీదు దేవుణ్ణి ప్రార్థన చేస్తుంటున్నాడు. నీ నామమును బట్టి నన్ను రక్షింపుము అంటే. చూడండి, రక్షింపుము అంటే అది ప్రమాదం నుంచి తప్పించడం మాత్రమే కాదు, కానీ ఆయన విడిపించేవాడు, స్వస్థపరిచేవాడు, బాగు చేసేవాడు. ఈ దావీదు నమ్మినటువంటి నామము ఎలాంటి పరిస్థితి నుంచి అయినా రక్షించగలడండి. అది శారీరకపరమైనా సరే, ఆత్మీయపరమైనా సరే, భౌతికపరమైనదైనా సరే, సామాజికపరమైనదైనా సరే, ఎలాంటి పరిస్థితి నుంచి అయినా రక్షించగలిగిన సర్వశక్తివంతుడు దావీదు ప్రార్థించినటువంటి దేవుడు. ఆయన రక్షించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన విడిపించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు.
దయ చూపి కరుణ చూపి ఆదరించేది, ఒక తల్లి వాడిని ఆదరించినట్లు ఆదరించే దేవుడు, ఒక మంచి స్నేహితుడుగా ఉండే దేవుడు. ఇన్ని స్వభావాలు దావీదు నమ్మినటువంటి దేవునిలో నామంలో ఉన్నాయండి. అందుకే దావీదు అంటున్నాడు, ఇదిగో నేను అనారోగ్యం చేత ఉన్నాను, నాకు రోగం బాగు చేయని చెప్పడం లేదు. నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఆర్థిక ఇబ్బందులు ఒకటే అంటున్నాడు, నీ నామమును బట్టి నాకు వచ్చిన ఆపద, అది ఎలాంటి ఆపదైనా సరే, ఈరోజు ఈ మాట ఉంటున్నటువంటి నీ జీవితంలో ఒకవేళ కుటుంబం అనే సమస్య చేత బాధపడుతుంటున్నావా, ఉద్యోగం అనే సమస్య చేత బాధపడుతుంటున్నావా, ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది అనే సమస్య చేత బాధపడుతుంటున్నావా, అనారోగ్యం అనే రోగాల చేత బాధపడుతున్నావా, వ్యాధుల చేత బాధపడుతున్నావా, ఇరుగు పొరుగు వారు సమాధానం లేకుండా చేస్తున్నారా, ఉద్యోగంలో సమాధానం లేదా, వివాహం కాలేదని, సంతానం లేదని, ఇలాంటి ఎన్నో అవమానాల మధ్య, నిందల మధ్య, మాటల మధ్య నలిగిపోతుంటున్నావా, దావీదు ఆశ్రయించినటువంటి నామమును, దావీదు రక్షణ కోరినటువంటి దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మనము కూడా విశ్వాసంతో, నమ్మకంతో ఆయన నామం ముందు ప్రార్థన చేస్తే, అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా, తండ్రిని నా నామం ముందు మీరు ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించని మనకు తెలియజేస్తుందని కొత్త నిబంధనలు. ఎందుకంటే మనం నమ్మినటువంటి దేవుడు, మనం ఎవరికై ప్రాణం అర్పించినటువంటి దేవుని నామము రక్షణనిచ్చే నామం అండి. అది మన పాపముల చేత, మనం అతిక్రమముల చేత మనము సచ్చిన వారమై ఎవరు రక్షించలేని పరిస్థితుల్లో పడిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మహిమ కలిగిన దేవుడుగా ఉండి కూడా తను మన కొరకై రక్షించుట కొరకై తన మహిమను విడిచిపెట్టి ఈ భూలోకంలోనికి అవతరించి, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరి కొరకు ఏ రక్తము, ఏ బలియాగము విడిపించలేని పాపం నుంచి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం విడిపించాడు. ఆయన ద్వారా తండ్రికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ చీకటిని, అగాధమును తీసివేసి మరణాన్ని తొలగించి ఆయనకి సమీపంగా మనం చేసి ఉన్నాడండి. అందుకే అంటాడు, నా నామముందు తండ్రిని ఏమైనా అడగండి. ఎందుకంటే దేవుని నామంలో, యేసయ్య నామంలో ప్రేమ ఉంది, త్యాగం ఉంది, సమర్పణ ఉంది. ఆయన మనలాగనే అన్ని సమస్యలు పడ్డాడు, అవమానించబడ్డాడు, దూషించబడ్డాడు, మోసగించబడ్డాడు, ద్వేషించబడ్డాడు. మనము ఈ భూలోకంలో ఎన్ని శ్రమలు, కష్టాలు అనుభవిస్తుంటున్నామో వాటన్నిటిని మనకంటే ముందుగా ఆయన అనుభవించాడు. కనుక ఆయన నామాన్ని ఆశ్రయిస్తే తండ్రి దగ్గర నుంచి మనకు ప్రతిఫలము తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ మాట్లాడుతున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ కుటుంబంలో, నీ జీవితంలో నెరవేర్చలేనటువంటి సమస్య ఏదైనా ఉన్నా సరే, భరించరాని సమస్య, కష్టం ఏదైనా ఉన్నా, బాధ ఉన్నా, ఈ ఉదయకాల సమయంలో దావీదు ఆశ్రయించినటువంటి నామాన్ని మనం కూడా ఆశ్రయించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా, ఆలస్యమైనా కానీ, దావీదుకు ఈ ప్రార్థన చేసిన వెంటనే దావీదు యొక్క ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు. ఆలస్యమైనప్పటికీ దేవుడు దావీదుకు ఆ యొక్క జవాబు అనుగ్రహించాడు. మనకు కూడా తప్పకుండా మన దేవుడు ఆయన నామమును బట్టి మనకు రక్షిస్తాడు, కాపాడుతాడు, విడిపిస్తాడు, ప్రతి ఒక్కళ్ళు తీరుస్తాడు. విశ్వాసముతో, నమ్మకముతో దేవుని నామాన్ని అర్థం చేసుకొని ప్రార్థన చేద్దాం. అట్టి కృప మనకందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.